Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 65, verse 24. నేటి దినం మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనం నుండి తీసుకొనబడింది. Before they call, I will answer, and while they are yet speaking, I will hear. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను. The book of Isaiah is known as the Old Testament Gospel. యెషయా గ్రంథము పాత నిబంధనలో సువార్తగా పరిగణిస్తారు. It takes us from the judgment of God's sinful people through the millennial reign of Christ and into the creation of a new heaven and new earth. పాపాత్మల గురించిన దేవుని శిక్షతో ఆరంభించబడి అది అలాగే 1000 ఏళ్ల పరిపాలనలో New heaven, new earth. నూతన ఆకాశం, నూతన భూమి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇందులో కనబడతాయి. In the starting of the book, ఈ గ్రంథంలోని ఆరంభంలో it speaks of the denunciation of Israel for her sins. కాబట్టి ఇశ్రాయేలీయులు వారు చేసినటువంటి పాపము గురించినటువంటి మరి ఆ శిక్షణ గురించి మనం చూస్తాం. God has, judged his people. దేవుడు తన ప్రజలని శిక్షించుట. It speaks about the Lord's judgments on the surrounding godless nations. కాబట్టి ఆ చుట్టూ ఉన్నటువంటి మరి దేవుడు లేని ప్రజలపైన దేవుని యొక్క తీర్పు ప్రకటించబడడం ఉంది. A number of subjects are covered in those 66 chapters. కాబట్టి ఈ 66 అధ్యాయాల్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. Such as deliverance, చూడండి, వాటిలో విడుదల, pardon, క్షమాపణ, comfort and restoration, ఆదరణ, సమకూర్చబడుట, and the rejection of Messiah, మెస్సయాని తృణీకరించుట, the suffering servant of God and his amazing sacrifice for sin. కాబట్టి శ్రమలు అనుభవించిన దేవుని సేవకుడు, అంతేకాకుండా పాపముల కొరకై ఆయన చేసిన అద్భుతమైనటువంటి బలియాగం, And even the wonders of the millennial rule of Christ on earth are recorded by the prophet. 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద ఆయన చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన గురించి కూడా ఇందులో రాయబడి ఉన్నాయి. It also records the powerful prayer of the helpless little remnant of believers. అంతేకాకుండా శేషించినటువంటి విశ్వాసులు వారు చేసిన శక్తివంతమైన ప్రార్థనల గురించి కూడా ఉంది. Actually, they were helpless. వాస్తవంగా చెప్పాలంటే వారు They నిస్సహాయులైనటువంటి cry వారు. out for his help and salvation. వారు ఆయన సహాయం కొరకు, రక్షణ కొరకు ఆర్జించిన వారు. Coming to today's verse for our meditation, మరి నేటి దిన మన ధ్యానంలోని వచనం దగ్గరికి వస్తే we understand that God is the infinite thought reader. దేవుడు మన అనంతమైనటువంటి వాడు, మన యొక్క ఊహలు తలంపులను ఆయన ఎరిగి చదవగలిగిన వాడు. He says that the answer comes even when the prayer is but a thought. అక్కడ ఏమంటాడు ఆయన, మనం ఇంకా ప్రార్థన చేయక మునిపే దాని గురించిన ఈ తలంపు, ఈ ఆలోచన కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. And what a comfort and joy it is to know that the Lord know and understand the deepest longings of our heart. దేవుడు మన గురించి ఎరిగిన వాడుగా, మన హృదయ వాంఛలను, తీరని వాంఛలను కూడా ఎరిగిన వాడు అన్న సంగతి మనం విన్నప్పుడు ఎంతటి ఆదరణ He ఇస్తుంది. is a God who knows the ending from the beginning, as we read in Isaiah 46:10. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం మనం చదివే ప్రకారం ఆయన అంతము ఆది నుండి ఎరిగి ఉన్నాడు. And he hears and answers the prayers of his people before the request forms in their hearts crosses their lips. కాబట్టి తన ప్రజలు వారు ఏదైతే వేడుకోబోతున్నారో వారి హృదయంలో నుండి పెదవుల గుండా ఇంకా బయటికి రాకమునిపే, వేడుకొనక మునిపే ఆయన వింటాడు, ఉత్తరం ఇస్తాడను. He provides the answers which are best for us. కాబట్టి మనకి శ్రేష్టమైనవి ఏమిటో వాటి విషయంలో జవాబిచ్చేవాడు. We can see some of the occasions in which the Lord answered while the people were calling. కొన్ని సందర్భాల్లో ప్రజలు వేడుకొనుచుండగానే దేవుడు జవాబిచ్చిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. Wonderful incidents. ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు అవి. In Acts chapter 12, అపోస్తల కార్యములు 12వ we అధ్యాయంలో all know that Herod Agrippa I killed James. మొదటి హేరోదు అగ్రిప్ప యాకోబుని చంపించిన సంగతి మనం అందరం And the ఎరుగుదుము. disciple Peter was kept in prison. శిష్యుడైన పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. So the king wanted to kill Peter also. కాబట్టి రాజు పేతురును కూడా చంపదలిచినాడు. But the church was praying, and as it was written in 12:6, అయితే సంఘము ప్రార్థన చేస్తా ఉంది. 12వ అధ్యాయం 6వ వచనం రాయబడిన ప్రకారం Peter was sleeping between two soldiers. పేతురు ఇద్దరు సైనికుల మధ్య సంకెళ్లతో బంధించబడి He was నిద్రపోతున్నాడు. bound in chains. సంకెళ్లతో బంధించబడి ఉన్నాడు. Suddenly the angel of the Lord came to him, and his chains fell off from his hands. అకస్మాత్తుగా ప్రభుదూత అతని యొద్దకు వచ్చింది, సంకెళ్ళు ఊడిపడ్డాయి. The angel brought him out of the prison. దేవదూత ఆయనని చెరసాల నుండి బయటికి తీసుకుని వచ్చి Peter came to the house of Mary, that is the mother of John Mark, and knocked at the door. పేతురు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చి తలుపు తడతా ఉన్నాడు. The prayer was still going on. అక్కడ ఇంకను ప్రార్థన జరుగుతా ఉంది. Before the prayer meeting was concluded, the answer came from the Lord, and Peter also came to that house. ఆ ప్రార్థన కూడిగా ముగించబడక మునిపే
దేవుడు ఆ ప్రార్థన జవాబిచ్చాడు. ఫలితంగా పేతురు కూడా ఇంటికి వచ్చేసినాడు. What a fulfillment of the promise. ఈ వాగ్దానం ఎంతటి నెరవేర్పుతో కూడిన వాగ్దానం. Even in the Old Testament, పాత నిబంధనలో కూడా we know that there was a great encounter between the Baal's prophets and the one-man army Elijah on Mount Carmel. బయలు ప్రవక్తలకిని ఒక్క సైనికుడుగా పిలువబడినటువంటి ఏలియా ఆ కర్మేలు పర్వతం పైన వారి మధ్యలో జరిగినటువంటి ఆ వాదనలు మనం చూడొచ్చు. మనం If we read in 1 Kings 18:37, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం మనం చదివితే here prophet Elijah is praying. ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. 18:37. 18వ అధ్యాయం 37వ వచనం. Hear me, O Lord, hear me, that this people may know that thou art the Lord God, and that thou hast turned their heart back again. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. It is further written in verse 38 that, ఇంకా 38వ వచనంలో రాయబడింది, then the fire of the Lord fell and consumed the burnt sacrifice and the wood and the stones and the dust and licked up the water that was in the trench. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. Before Elijah completed his prayer, ఏలియా తన ప్రార్థన ఇంకా ముగించక మునిపే the answer in the form of the fire of the Lord fell. కాబట్టి అక్కడ జవాబు అగ్ని రూపంలో దేవుని యొద్ద నుండి ఆయనకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. Before they call, I will answer. వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం We ఇచ్చాను. can see another example from the life of King Hezekiah. హిజ్కియా రాజు జీవితం నుండి మరొక ఉదాహరణ మనం చూడొచ్చు. In 2 Kings chapter 20, రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. we see that King Hezekiah was sick unto death. హిజ్కియా రాజు మరణకరమైన రోగంతో ఉన్నాడు. And God sent prophet Isaiah to convey that news to the king. ఈ వార్తని మరి ఆ రాజుకి అందించాలని దేవుడు ప్రవక్త అయిన యెషయాకి చెప్పి పంపించాడు. Isaiah delivered that message to Hezekiah. యెషయా వచ్చి హిజ్కియాకి ఆ వార్తని అందించాడు. Immediately in the verse 2, వెంటనే 2వ వచనంలో మనం చూస్తాం. King Hezekiah turned his face to the wall హిజ్కియా రాజు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని and prayed unto the Lord. యెహోవాకు ప్రార్థన He చేసినాడు. reminded God of his upright life and how he did things in God-pleasing manner. తాను ఏ విధంగా యథార్థ హృదయుడే సత్యముతో ఆయన సన్నిధి నడుచుకున్నాడు, దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లు జరిగించాడో కృపతో జ్ఞాపకము చేసుకోమని దేవునికి మనవి చేస్తున్నాడు. Hezekiah was still praying. హిజ్కియా ఇంకను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. By that time, on his way back, prophet Isaiah had gone out into the middle court. అప్పటికే యెషయా తిరిగి వెళ్ళిపోతూ నడిమిశాల దాకా వెళ్ళాడు. But the word of the Lord came to the prophet, అయితే యెహోవా వాక్కు మరలా యెషయాకు వచ్చింది. and God asked Isaiah to convey the good news to the king Hezekiah. ఇప్పుడు దేవుడు యెషయాతో ఈ మంచి వార్తను వెళ్ళి మరలా అతనికి తెలియపరచంటాడు హిజ్కియా రాజుకి. God heard your prayer. ఇదిగో దేవుడు నీ ప్రార్థన విన్నాడు. God saw your tears. దేవుడు నీ కన్నీళ్లను చూసినాడు. And the Lord is extending your lifespan by another 15 years. దేవుడు మరొక 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తున్నాడు. The beauty of God's answer here is, ఇక్కడ దేవుడు జవాబిచ్చినటువంటి దాని యొక్క రమ్యతను మనం చూస్తే, even before Hezekiah concluded his prayer, హిజ్కియా తన ప్రార్థనని ముగించక ముందే the answer came from God. జవాబు దేవుని యొద్ద నుండి వచ్చింది. We can see a similar thing happening in Acts chapter 10 when the Holy Ghost fell on all those who heard Peter's message. ఇదే రకమైనటువంటి విషయాన్ని అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. పేతురు అక్కడ ప్రసంగించినప్పుడు సరిగా ఇదే సంఘటన అక్కడ ఇలాంటిది జరిగింది. అక్కడ Acts 10:44, అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం we can read 44వ like వచనం. this. ఈ విధంగా ఇక్కడ రాయబడింది. While Peter yet spake these words, the Holy Ghost fell on all them that heard the word. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఇంకా చెప్పుచుండగా. ఇంకా చెప్పుచుండగా. In few other occasions also we can see the same thing happening. మరికొన్ని సందర్భాల్లో కూడా ఇదే సంగతి జరిగినట్టు మనం చూడొచ్చు. We know that the God of the Bible is an omniscient God and he knows everything. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. Omniscient, he knew everything. ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఆయన And he knows the heart of man. ఆయన మనుషుని యొక్క హృదయమును ఎరిగినవాడు. And he knows those who are his. కాబట్టి తన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. He can read the thoughts of the hearts of all his created beings. కాబట్టి తన చేత సృష్టించబడిన వారందరి యొక్క హృదయం యొక్క తలంపులను కూడా ఆయన ఎరిగి He will ఉన్నాడు. execute his plans to redeem those who trust in him. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మకం ఉంచిన వారి ఎడల తన యొక్క విమోచన
విమోచన కార్యాన్ని ఆయన జరిగించగలరు. And those plans are formulated before the foundation of the world. కాబట్టి ఆ ప్రణాళిక సంకల్పం అంతా కూడా జగత్తు పునాది వేయబడక మునిపే చేయబడినది. The prayers of the Old Testament saints పాత నిబంధన భక్తుల ప్రార్థనలు and the churches saints are heard and answered by God. సంఘ యుగంలో ఉన్న భక్తులు పరిశుద్ధుల ప్రార్థనలు కూడా ఆయన విన్నాడు, జవాబు కూడా ఇచ్చారు. He knows the pleadings of our heart before we translate them in prayer. కాబట్టి మన యొక్క హృదయ ఆక్రందనల్ని మనము ప్రార్థన రూపంలో మార్చక మునిపే ఆయన వాటిని ఎరిగి ఉన్నాడు. His answer is on its way before we call. మనము ఇంకా వేడుకొనక మునిపే ఆయన జవాబు వస్తూ ఉంటుంది. He answers all our prayers for his eternal praise and for our eternal benefit. కాబట్టి మన ప్రార్థనలన్నిటికీ కూడా ఆయన జవాబు ఇవ్వడంలో ఆయన యొక్క నిత్యము ఆయన స్తుతి కలిగినట్లుగా, నిత్యము మనం మేలు పొందినట్లుగా మన ప్రార్థన జవాబిస్తాడు. Therefore, being the children of God, కాబట్టి దేవుని పిల్లలముగా let us have that faith that our God is not only a prayer hearing but a prayer answering God. కేవలం దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు, ప్రార్థన జవాబిచ్చే దేవుడు అని కూడా మనం విశ్వసిద్దాం. He delights in answering our prayers and meeting our needs. మన ప్రార్థన జవాబు ఇవ్వడంలో, మన అక్కర తీర్చడంలో ఆయన ఆనందించేవాడు. He will answer us while we are yet speaking. మనం ఇంకను మాట్లాడుతుండగానే ఆయన జవాబిచ్చే దేవుడు. Having this confidence, let us go forward in our spiritual lives. ఇట్టి ధైర్యం కలిగి ఉండి మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగిపోదాం గాక. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక.